1 2 3 4 5 6 లైన్లు. ఈ 6 లైన్లు ఇట్లా కంటిన్యూగా ఉంటుంది అన్నమాట పెద్దగా రోడ్డు. ఇది నాకు తెలిసి మెడ్చల్ దగ్గర వరకు ఒక 100 కిలోమీటర్ దాకా అయితే ఉన్నట్టుంది రోడ్ అయితే. అంతకుముందు వచ్చినప్పుడు అయితే కొద్దిగా అదే ఐడియా ప్రకారం అయితే చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఈ రోడ్డు ఎక్కడ దాకా ఉందో ఏంటో, మనం ఎక్కడ మళ్ళీ లెఫ్ట్ రైట్ కట్ అవుతామో అనేది అది కూడా చూసుకుందాం. రోడ్ వచ్చేసి చాలా పెద్ద రోడ్డు. మనకి పంచర్ షాప్ దగ్గర అక్కడ పంచర్ అయింది కదా, పంచర్ అయినప్పుడు ఆ పంచర్ షాప్ అతను ట్యూబ్ బాగాలేదు, పంచర్ అయినకి రాదని చెప్పాడు. సర్లే అని బండ్లో ట్యూబ్ తెచ్చిచ్చాం. ఇక ఫ్లాప్ అన్నాడు. ఇక ఫ్లాప్ తర్వాత ఇంకోటి అంటాడు. ఏదన్నా మన బండి స్పేర్ పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి ఇచ్చేసరికి ఇక ఏం మాట్లాడుకోకుండా పంచర్ అయితే వేసి ఇచ్చేసాడు అనమాట. ఇక ఏదొక్కటే లేకపోయినా వాళ్ళు మొత్తానికి వాళ్ళు ఏదైనా ఒకటి తీసుకునేలాగా మొత్తానికి డబ్బులు అయితే ఖర్చు పెట్టించేలాగా అయితే చేశారు. కాకపోతే నేను ఆల్రెడీ స్పేర్ పెట్టాను కాబట్టి ఏ ఇబ్బంది అయితే లేదు. ఊరికే టకటకమని 300 అయితే అయిపోగొట్టుకుని బయటకైతే వచ్చేసాను. పంచర్ షాప్ వాళ్ళది ఎక్కడ పోయినా అంతే అనమాట. ఏమంటే మనమే హుషారు ఉండాలా. ఒక పంచర్ అయిందనుకో గంటన్నర 2 గంటలు పట్టుకుంటుంది టైం. దాన్ని ఊడి తీసుకొని పంచర్ వేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకుని జర్నీ చేయాలంటే ఇక 2 గంటల టైం అయితే వేస్ట్ అయింది. ఇక ఎలాగో ఇక ఇప్పుడు పొద్దునే కాబట్టి ఇంకా సరిపోయింది. అదే కొద్దిగా మేము పడుకొని అలసిపోయి పొద్దున్న చేసుకుందాంలే అని అనుకుంటే ఇంకా లేట్ అయిపోయింది అనమాట. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత స్టార్టింగ్ వచ్చేసి మనకి 6 లైన్లు అయితే కనిపించాయి. తర్వాత కంటిన్యూగా ఉండే లైన్లు వచ్చేసి మనకి 1 2 3 4 5 అంటే ఈ 4 అనమాట. స్టార్టింగ్లో పోయిందిలే కానీ ఈ 4 లైన్లు వచ్చేసి కంటిన్యూ అయితే ఉంటాయి. చూసుకోవచ్చు పచ్చరి బండ్లు ఎలా వెళ్తున్నాయి అండి. ఐచర్ బండి అలాగే ముందు ఒక రాజస్థాన్ బండి కూడా వెళ్తూ ఉంది. మొత్తం యూపీ ఎంపీ అలాగే ఈ రాజస్థాన్ సైడ్ కానీ చాలా చోట్లకి లోడ్ తీసుకుని అయితే పచ్చరి బండ్లు వెళ్తూ ఉన్నాయి. పెద్ద రోడ్ అసలు. ఈ రోడ్లో మనం కంటిన్యూగా ఒక 80 కిలోమీటర్లు 70 కిలోమీటర్ వరకు మనం కంటిన్యూగా అయితే వెళ్తూ ఉండాలన్నమాట. మనం మెడ్చల్ వచ్చేదాకా మనం ఇదే లైన్లోనే వెళ్తూ ఉన్నాం. రోడ్ వచ్చేసి చూసుకోవచ్చు చాలా పెద్దది రోడ్ వచ్చేసి. ఇక మనకు కూడా ఇక మెడ్చల్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇక సైడ్కి వెళ్ళిపోతే ఇంకా మనం దీనికి వెళ్ళిపోతాం అనమాట. కరీంనగర్ అటు సైడ్, వరంగల్ అటు సైడ్ వెళ్ళిపోతుంది. ఇంకా లెఫ్ట్కి వచ్చేసి హైదరాబాదు ఇంకా గచ్చిబౌలి రోడ్డు అలాగే నాగ్పూర్ రోడ్డు ఇంకా లెఫ్ట్కి అయితే కట్ చేసుకున్నాం. ఇంకా లెఫ్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత నుండి ఆ పెద్ద లైన్లో ఎక్కడ టోల్గేట్ అయితే రాదు. మనం ఎక్కడైతే ఆ పెద్ద లైన్ రోడ్డు ఎక్కడైతే లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లో వెళ్ళిపోతామో అక్కడ మనకి ఇలా టోల్గేట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట పెద్దది. ఇంకా మనం అందులో ఎన్ని కిలోమీటర్లు తిరిగామో ఏంటనేది దానికి తగ్గట్టుగా ఈ టోల్గేట్ కాస్ట్ కూడా పడుతుంది అనమాట మనకి. ఇంకా టోల్గేట్ అయితే వచ్చేసాం. ఇక టోల్గేట్ దాటిన తర్వాత మనం కింద దిగాం కదా, కింద దిగిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ రోడ్డు వదిలేసి మనం లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే వెళ్ళాలా. ఇక రైట్ సైడ్ రోడ్ వచ్చేసి కోంపల్లి హైదరాబాద్, ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి మెడ్చల్ అలాగే ఇంకా నాగ్పూర్ రోడ్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా ఒక్కటే రోడ్ అనమాట. ఇంకా పైన రోడ్లో నుంచి మనం దిగి రోడ్కి అయితే వచ్చాము చూడండి. బ్రిడ్జ్ కింద నుండి అయితే వెళ్తూ ఉన్నాం. ఇక ఇక్కడ నుండి ఇంకా మనకి 4 లైన్ అంటే డబల్ రోడ్ అయితే ఉంటుంది. అక్కడ నుండి అసలు మనకి హౌసింగ్ టైర్ లైనింగ్ వచ్చేసి ఫుల్ హీట్ అవుతుంది అనమాట. దాని కారణంగా పంచర్ అయిపోయింది రైట్. ఇక మళ్ళీ ఇప్పుడు చెక్ చేసుకుంటే మళ్ళీ ఫుల్ హీట్ అయింది. ఇంకా ఇదొకసారి మనం బ్రేక్ డౌన్ అయితే చేసుకుందాం ఒకసారి వెళ్ళి. ఆ డౌన్ చేసినప్పుడు ఏమన్నా మనకి ఆ హీట్ అనేది కొద్దిగా తక్కువ అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఒకసారి లోపలికి వెళ్ళి బ్రేక్ డౌన్ అయితే చేద్దాం. ఫుల్ టైట్ ఉన్నట్టుంది అనమాట ఈ టైర్ అనమాట. ఇది ఫుల్ హీట్ అంత హీట్ ఎక్కింది చూడండి. అవతల అంతటి లేదు, నార్మల్గా అయితే ఉంది. ఇదే హీట్ ఎక్కి మనకి లోపల టైర్ పంచర్ అయింది రాత్రి. ఇంకా ఒకసారి అంతకుముందు ఆల్రెడీ కొద్దిగా చేశాను, నాకు అప్పటికి ఇప్పటికి కొద్దిగా బెటర్గా అయితే ఉంది. ఇంకా కొద్దిగా ఇంకా 2 థ్రెడ్లు మనం నట్టు లూజ్ చేసుకుంటే మనకి తర్వాత ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఇది సేమ్ అయిపోయిందని డౌట్ అయితే క్లియర్ అయిపోతుంది. ఇక పంచర్ కూడా అయ్యే అవకాశం అయితే ఉండదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లిఫ్ట్ టైర్ కదా దగ్గరికి చాలా ఇరుగ్గా ఉంటుంది అనమాట. చూద్దాం. చాలా జాగ్రత్తగా దూరి నిదానంగా దూరుతున్నాం అనమాట. ఏ మాత్రం కొద్దిగా ఇంకా సడన్గా లోపల దూరి ఏం కాదని అనుకుంటే నెత్తికి ఏదైనా తగిలింది అనుకో కట్టాను అది ఇంకా అంతే. ఇంకా నెత్తి ఇంకా వాచిపోతుంది అనమాట మనకి.
ఇక్కడ రాయచోటి దగ్గర మనకి బ్రేక్ అడ్జస్ట్మెంట్ చేసేది ఇక్కడే ఉంటుంది అనమాట. బ్రేక్ మనము రోల్ అయినప్పుడు టైట్ చేసుకోవచ్చు, మనం అలాగే ఫ్రీ కూడా చేసుకోవచ్చు. నేను BS3 బండ్లకి నేనే చేసుకునేవాడిని ఒక్కొక్కసారి. ఇప్పుడు సేమ్ ఇది కూడా అలాగే ఉంది. నాకు వేరే ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను BS6కి. రెండు థ్రెడ్లు లూజ్ చేశాను అనమాట. ఇంకా తర్వాత ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి 2 థ్రెడ్లు అయితే చేసాను. పోనే కొద్దిగా పోనే. వెనకాల మనం బ్రేక్ చేసేటప్పుడు బ్రేక్ చేసేటప్పుడు బండి న్యూట్రల్లో పెట్టుకుని హ్యాండ్ బ్రేక్ తీసేసుకొని వెనక ముందు రాళ్ళైతే పెట్టుకోవాలన్నమాట. ఇక ముందు భాగం తీసేసాడు, వెనకాల పట్టేసింది కాబట్టి రాయి కూడా తీసేసుకుందాం. పోనీ లెఫ్ట్ సైడ్ రాని. మీరు చూస్తున్నదంతా మెడిచల్ ముందు కనిపించేదంతా అంతే కదన్నా. ఇది ముందు మెడిచల్ కదా ఇదంతా మెడిచల్. మన మహమ్మద్ భాయ్ అంతకుముందు ఎక్కువ నాగ్పూర్ అయితే తిరిగేవాడంట. ఆ ఇచ్చర్ బండికి అయితే వచ్చేవాడు. ఇక అందుకే మనకి చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి మెడిచల్ అప్పుడు వేరేలాగా ఉండేది. ఇప్పుడు మెడిచల్ వచ్చేసి అసలు గుర్తుపట్టుకోకుండా అయితే అయిపోయిందనమాట. ఊర్లో వచ్చేసి రోడ్ అప్పుడు చిన్నగా ఉండేది, ఇప్పుడు అంతా రోడ్డు చాలా పెద్దగా, అలాగే రోడ్డు కూడా బ్రిడ్జిలు అయితే కడతా ఉన్నారు. ఏదో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. మొత్తానికి చాలా ట్రాఫిక్ కూడా ఉండేది. ఇక అక్కడ నుండి ఇంకా ఊరంతా దాటేసుకొని ఇక మొత్తానికి 4 లైన్ అయితే ఎక్కేసాం. ఇక నేను వచ్చేసి ఇంకా బండి నేనే డ్రైవింగ్ చేసుకుని కూర్చున్నాను కాబట్టి పంచర్ అయినప్పటి నుండి ఇక నాకైతే నిద్రమత అయితే వస్తూ ఉంది. ఇక ఖాళీగా కూర్చునేది ఎందుకు, ఇంకా ఎలాగో మన మహమ్మద్ భాయ్ డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇక మహమ్మద్ భాయ్ ఎక్కడ దాకా నడిపితే అక్కడ దాకా నడిపినాయి. ఇక నేను వచ్చేసి కాసేపు పడుకుందామని చెప్పి ఇక ఇది చేసుకుంటా ఉన్నాను. టైం వచ్చేసి కరెక్ట్గా ఇప్పుడు మనకి 4 అయితే అవుతా ఉంది. ఇంకా మధ్యాహ్నం వంట ఎక్కడైనా చేసుకుందాం అనుకున్నాం, కాకపోతే ఇక నైట్లో పంచర్ అయింది కదా. ఆ పంచర్ అయిన కారణం వల్ల సరిగా ఇద్దరికి నిద్ర లేకపోవడం వల్ల ఇక ఈరోజు ఎందుకులన్నా రేపు నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి మన మహమ్మద్ అన్నకి చెప్పేశారు. ఇక నేను కాసేపు పడుకొని పోయాను. ఇక మహమ్మద్ అన్న ఇక ఆకలి అయిందో లేదో కొడుతూనే ఉండవు. అవి లేపుదామని ఆలోచన కూడా లేదు, తిందామని ఆలోచన కూడా లేదు. మరి ఆకలి అవుతుందో లేదు, ఆకలి అయితే లేదనా మరి లేపాలి కదా, లేపితే ఇది అవుతుంది అబ్బా. ఇంకా సరే అని చెప్పి మరి నేను లేవగానే ఫస్ట్ నిలబెట్టాను, ఎక్కడైనా ఒక చోట నిలబెట్టి తిందాం ఫస్ట్ అని చెప్పి ఇంకా డాబాలోకి అయితే వచ్చేసాం. ఇక డాబాలో అయితే ఉన్నాను అనమాట, హైవే పక్కనే డాబా. ఇంకా డాబాలో వచ్చేసి అండ కర్రీ తందూరి రోటీలు అయితే చెప్పేశాను. ఇక హైవే వచ్చేసి పక్కనే మన బండి వచ్చేసి అక్కడ పెట్టేసామన్నమాట. ఇంకా తిని అంతా బయలుదేరే లోపల టైం వచ్చేసి మనకి కరెక్ట్గా 4:50, గంట టైం వేస్ట్. ఎట్లో ఇంకా మనకి లైనింగ్ కూడా టైర్లు అలాగే ఫుల్ హీట్ ఎక్కి ఉంటాయి అనమాట. ఇంకా అది కూడా కొద్దిగా చల్లగైనట్టు ఇంకా చూసుకుని నెమ్మదిగా వెళ్ళాం. క్లైమేట్ కూడా ఒక పక్కన చాలా బాగుందనమాట. బాగా జర్నీ కూడా బాగా సాగుతుంది. అప్ డౌన్ అనమాట మొత్తం రోడ్డు. ఒక పక్క ఫారెస్ట్, ఇంకో పక్క మళ్ళీ మామూలుగా ఉంటుంది. భలే లైన్ భలే జర్నీ అయితే బాగా సాగుతూ ఉంటుంది. ఓకే, ఇక మన మహమ్మద్ అన్న ఇంకా పొద్దున్న నుంచి టిఫిన్ చేసినప్పటి నుండి ఆయనే కూర్చున్నాడు అనమాట డ్రైవింగ్ మీద. ఇక ఆయన కాసేపు పడుకుంటాడు, ఇక నేనే డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఇంకా అన్నకైతే రెస్ట్ అయితే ఇచ్చేద్దాం. మహమ్మద్ ఇంకా పడుకున్నాడు, ఇంకా నువ్వు నుంచేపో. ఇంకా ఆడికైతే అక్కడ నడుపుతాను. ఇంకా బార్డర్ మళ్ళీ ఇంకా ఆదిలాబాదు మహారాష్ట్రబాద్ టచ్ అవుతుంది కదా, ఆ బార్డర్లో లేపుతాను. నేను లేపితే కుదిరితే రిస్క్ లేకుండా నేనే పోయి బార్డర్ పాస్ చేసుకున్నాను సార్. ఒకవేళ ఆడేమో ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉండే అనుకో నేను లేపుతాను. అప్పటిదాకా పడుకో ఇక. రైట్, కాటా అయితే పార్క్ చేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ బండ్లు అయితే ఉన్నాయి. ముందుగా మన ఆంధ్ర బండి, అనంతపురం బండి మాది. అది టమాటాలు కూడా చూడండి
చాలా బండ్లు వెళ్తుంటాయి లైన్లోన. ఓ చాలా బండ్లు అయితే చూసాను. ఇక్కడ నుంచి లోడ్ బండ్లు వెళ్తూ ఉంటాయి. అటు నుంచి వచ్చేటప్పుడు ఖాళీ ఎంటీ క్రాట్లు ఏవైతే ఉంటావో అక్కడ ఎంటీ క్రాట్లు లోడ్లు తీసుకొని కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా మన ఆంధ్ర బండి అయితే ఇంకా కాట అయితే ఎక్కిచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ మన బండి. బండి అయితే అయిపోయింది. అది మన దగ్గర కాటలా డబ్బులు ఇచ్చేదేం లేదు ఇక్కడ. మామూలుగా మనము స్లిప్ ఇస్తాడే అనుకుంటా. స్లిప్ తీసుకుపోయి అడిగాలి. అంతకుముందు డబ్బులు ఇచ్చేటట్టుండే, నాకు తెలిసి అట్లా ఉండదు అనుకుంటా. ఈ కాట ఎంత వచ్చిందో ఇక్కడ 43 టన్నుల 660 కేజీలు అయితే వచ్చిందనమాట. అంటే మన లోడు ఎంటీ. ఇంకా మనకు చాలా ఇంకా డిఫరెంట్ అయితే ఉంది. ఇంకా ఇబ్బంది ఏమి లేదు. ఇంకా ఇక్కడ ఎంత తీసుకుంటారో ఏంటో తెలియదు ఎంట్రీ. చూసి మనం కూడా ఇంకా బండ్లు అయితే లైన్లో అయితే పెట్టారు. మనం కూడా వెళ్ళి ఎంట్రీ అయితే ఇచ్చి వెళ్దాం. బండి యూటర్న్ చేసుకుని అయితే వస్తూ ఉన్నాం. ఇంకా అక్కడ సైడ్లో నిలబడ్డారు కదా ఆయన. ఇంకా ఆర్టీఓ దగ్గరికి వెళ్ళొచ్చారా లేదని చెప్పి మనకు ఒక స్లిప్ అయితే ఇచ్చింటారు కదా. ఆ స్లిప్ చూపించిన తర్వాత మన బండి వచ్చేసి వదులుతూ ఉంటాడు. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ కట్ చేసుకుని అయితే మళ్ళీ మెయిన్ హైవే అయితే ఎక్కాలన్నమాట. మళ్ళీ ఇక్కడ కట్ చేసుకుని అయితే నిదానంగా వెళ్తూ ఉంది మన ఆంధ్ర బండి. అలాగే ప్రతి ఒక్క బండి ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి ఇచ్చిన తర్వాత ఇక ఆర్టీఓ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో బండి వచ్చి ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇలా వెళ్తూ ఉండాలన్నమాట. ఇక్కడ నుండి ఇంకా మహారాష్ట్ర బార్డర్ వచ్చేసి ఇక పాస్ చేసుకున్నాం కాబట్టి ఈ బార్డర్లకి రోడ్లు వచ్చేసి ఇట్లా అనమాట. మెయిన్ రోడ్ ఎక్కేటప్పుడు ఇట్లా ఉంటాయి రోడ్లు. గుంతలు నిదానంగా చూసుకుని మెయిన్ రోడ్ అయితే ఎక్కాలన్నమాట. వెనకాల లాస్ట్లో నుంచి వచ్చామని మనం ఇప్పుడు. ఇక్కడ కనిపించే ఊరి పేరు వచ్చేసి జామ్ అనమాట. ఇక మనకి టీ రోడ్ అయితే వచ్చింది కదా. ఈ టీ రోడ్లో వచ్చేసి మనం లెఫ్ట్ కట్ చేసుకుని నాగపూర్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక రైట్ సైడ్ ఈ రోడ్డు మళ్ళీ చంద్రపూర్ వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలీదు మనకైతే. ఇక మనం వచ్చేసి నాగపూర్ రోడ్లో కట్ చేసుకొని స్ట్రైట్గా అయితే వెళ్తూ ఉన్నాం. నాగపూర్ వచ్చేసి ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 62 కిలోమీటర్లు అయితే ఉంది. స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉండాలి. మీడియం బంక్ ఓపెన్గా ఉంటుంది. మళ్ళీ ఈ బంక్ కూడా ఏమంటాడో మళ్ళీ కార్డ్ అంటాడు, మళ్ళీ క్యాష్ అంటాడు, ఫోన్పే చేస్తాడో లేదా చూడాలి. ఫుల్ అయితే అయిపోయింది డీజిల్ ఎంత పట్టిందో చూసుకోవచ్చు మీరు కూడా. 27,297 లీటర్లు అయితే పట్టేసింది. ఇక ఇక్కడికి కరెక్ట్గా మనకి 938 కిలోమీటర్లు అయితే అయిందనమాట. మనం కర్ణాటకలో ఫుల్ చేసిన దగ్గర నుండి ఇక్కడ దాకా. ఇక ఇక్కడికి మనకి 297 లీటర్లు పట్టింది కాబట్టి దానికి మైలేజ్ వచ్చేసి 315 పాయింట్ అయితే వచ్చిందనమాట. ఇక వచ్చేటప్పుడు మొత్తం డౌన్ కాబట్టి ఇక ఇంత వచ్చింది. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా సినిమా ఉంటుంది మనకి. ఇంకా 27, 28 తెలియదు. ఇక మొత్తానికి ఇంకా ఫుల్ అయితే ఇచ్చేద్దాం. ఇంకా అమౌంట్ ఇచ్చేసుకుని ఇంకా బయలుదేరిపోదాం. టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు 7:30 అయితే అవుతుంది. ప్రజెంట్గా వచ్చేసి మనం మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాం. ఇది వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి లక్నో డౌన్, జబ్బల్పూర్, అలాగే మన కట్నీ, సట్నా ఆ దారిలో అయితే వెళ్ళిపోతాం. ఇక మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్ ముందు వెహికల్ బండ్లు అయితే ఉన్నాయి కదా, దారి ఉంది కదా, ఆ దారిలో అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇక ఇక్కడ లోకల్ బండుల్ని అడిగాను. అలాగే ఇక్కడ పక్కన వీళ్ళు బండి అయితే ఉంది కదా, హర్యానా బండి అనమాట. హర్యానా బండి వాళ్ళ డ్రైవర్లు వచ్చేసి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తే నీకు వచ్చేసి సాగర్ మీద వెళ్తే బాగుంటుంది, రూట్ కూడా బాగానే ఉంటుంది, చాలా బండ్లు అటే వెళ్తుంటాయని చెప్పి అయితే అన్నారు. ఇక పక్కనే టీ హోటల్ కూడా ఉంది. అలాగే టీ హోటల్ వాళ్ళు కూడా ఎంక్వైరీ అయితే చేశాను అనమాట. చూసుకోవచ్చు మీరు కూడా. ఇక్కడ టీ స్టాల్లో కూడా మనం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా సాగర్ మీద అయితే వెళ్తే చాలా బాగుంటుంది రూటు,
ఇటే వెళ్ళండి అనేది చెప్పారు. ఇంకా సరే ఇంకా మనం కూడా ఎంక్వైరీ చేస్తున్నాం కాబట్టి ఇక మనం సాగర్ మీద అయితే వెళ్ళిపోదాం. ఇంకా అన్నోళ్ళు వచ్చేసి హర్యానా, మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో తెలియదు. వీళ్ళు కూడా డ్రైవర్లే కాబట్టి డ్రైవర్లు అంతా అనుకూలం ఉంటారు కాబట్టి ఇక ఎక్కడికి వెళ్ళినా మనకి ఇబ్బంది అయితే లేదు. ఇంకా మన డ్రైవర్లే మనకి అనుకూలంగా ఉండి అడ్రస్ అడిగినప్పుడు కరెక్ట్గా చెప్తారు అన్నమాట. లోకల్ వాళ్ళకన్నా మన లైన్ మీద తిరిగే డ్రైవర్లే అన్ని కరెక్ట్గా చెప్తూ ఉంటారు. ఇప్పుడే మనం యూట్యూబర్ అని చెప్పి కొద్దిగా వీడియో తీస్తుంటే మనకి ఇప్పుడే సబ్స్క్రైబర్ కూడా అయిపోయారు అనమాట. మీ వీడియోలు కూడా చూస్తుంటాం. ఒకసారి మనల్ని కూడా తీయమని అయితే అంటే ఇంకా మనం వీడియో రూపంలో వాళ్ళు కూడా చూపడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక అన్నోళ్ళు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో తెలీదు, ఒకసారి అడుగుదాం. బా इधर से किधर जा रहे हैं? इधर से हम जा रहे हैं, चेन्नई से आए हैं, हम जा रहे हैं दिल्ली। अच्छा, अब क्या खाली एमटी गाड़ी चेन्नई से आ रहा है क्या? नहीं, माल है इसमें। माल है इसमें। अच्छा, चेन्नई से हरियाणा जा रहा है क्या? हरियाणा, हाँ। చూడండి ఫ్రెండ్స్, చెన్నై నుండి హర్యానాకి అయితే వెళ్తా ఉన్నారంట. ఎంటీ బండి అనుకున్నాను, ఎంటీ బండి అయితే కాదు. నేను వచ్చి చూసుకోవచ్చు, మీరు కూడా చూడటానికి ఎంటీ బండే కనిపిస్తూ ఉంది. అసలు లోడ్ అనేటట్టుగా లేదు అసలు. కానీ లోపల మరి మెటీరియల్ ఏంటో ఏమో తెలీదు. ఇక మన బండి అక్కడైతే పెట్టేసుకున్నాం. क्या मेटेरियल है भैया आपका गाड़ी में? इसमें जो हवाई जहाज में माल लोड होता है ना, उसका प्लेटें हैं। प्लेट है क्या? इसके अंदर लोड है? अंदर में उसका जो माल जाता है उस पर प्लेटफार्म पर रख कर उसका। आहो, अच्छा अच्छा। देखा हम एमटी गाड़ी देखना सर कैसा हो रहा है। देखने में एमटी है, बाकी उसका माल है 1 टन वजन है। अच्छा अच्छा, खाली लग रहा है देखने में। ठीक है भैया, चल दो भैया। ఓకే భయ్యా, సరే ఓకే ఫ్రెండ్స్, ఇంకా బయలుదేరదాం. వాళ్ళు కూడా బయలుదేరుతారు. బాయ్. బండ్లో వచ్చేసి ఏదో ప్లేట్లు అనమాట. ఇంకా ప్లేట్లు ఉన్నట్టు కూడా అస్సలు ఎంటీ బండి ఉన్నట్టు ఉంది చూడండి. ఇంకా బయలుదేరదాం మనం కూడా. బయలుదేరేసాం. ఇంకా చూసుకోవచ్చు, మొత్తం నైట్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా, మొత్తం పచ్చరిగా బండిలో పోతున్నాం అనమాట. అన్ని మంచినీళ్ళ బండినే. ఇక ఇక్కడ కూడా ఆగింది మన బండి. అంటే మన కర్ణాటక, అనంతపురం, కోలారు, ఆయన నుంచి కూడా వస్తూ ఉంటాం అనమాట. ఇక మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు, ఈ దారి కూడా వెళ్ళొచ్చు. ఇక స్ట్రైట్గా అయితే వద్దని చెప్పారు వేరే వాళ్ళు. మనం ఈ దారిలో అయితే కరెక్ట్ రూట్ అని చెప్పి అన్నారు అనమాట. మనం ఈ దారిలో అయితే వెళ్తూ ఉన్నాం చూడండి. ఇది వచ్చేసి సాగర్ నుంచి ఇంకా ఝాన్సీ నుంచి లక్నో కూడా అటు వెళ్తుంది. కాకపోతే మనం సాగర్ నుండి మళ్ళీ అక్కడ నుండి వేరే రూట్ అయితే ఉందట. ఆ రూట్లో అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఆ దారి అయితే వెళ్ళిపోయింది కదా, ఆ దారిలో మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే జబ్బల్పూర్ నుండి అలాగే మనకి కట్నీ నుండి సటానా నుండి లక్నో, ఆ దారిలో కూడా అటు కూడా వెళ్ళొచ్చు. ఇక చూద్దాం. ఇప్పుడే నేను కూడా ఈ దారిలో లక్నో అయితే ఎప్పుడైతే రాలేదో, నేను మామూలుగా మోర్బీ నుండి గువాహటికి లోడ్ తీసుకొని వెళ్ళేటప్పుడు నేను అక్కడ మోర్బీ నుండి అహ్మదాబాదు, అలాగే జైపూర్ నుండి లక్నో, ఆగ్రా, ఆ దారిలో అయితే వెళ్ళాను అన్నమాట అంతకుముందు. ఈ దారిలో అయితే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. చూద్దాం మరి ఈ లైన్ ఎలా ఉందో ఏంటో చూద్దాం. మొత్తానికి ఇప్పుడు అంతా ఉండేది నేనంతా మధ్యప్రదేశ్లో అయితే వెళ్తా ఉన్నాం. ఇవాళకి వచ్చేసి మనకి 3వ రోజు అనమాట. మొన్న నైట్ బయలుదేరాం. మొన్న నైట్ అంటే ఇవాళకి నిన్న ఈరోజు 3వ రోజు. ఇక ముందు ఎలా ఉందో ఏంటో చూద్దాం. పచ్చరు బండ్లు కూడా వెళ్తా ఉన్నాయి ఈ లైన్లో కూడా. ఇంకా చూసుకుంటే పోవచ్చు మనం కూడా. చూద్దాం. కొద్దిగా అక్కడక్కడ రోడ్లు కూడా ఇంకా మామూలుగానే ఉన్నాయన్నమాట. ఇట్లా అంతా రోడ్లు అక్కడక్కడ గుంతలు పడి ఉంటాయి. రోడ్లు సమానంగా ఎగిరేస్తుంది అనమాట. గుంత జనాన్ని ఎగిరేస్తుంది. మళ్ళీ ఇబ్బంది ఉంటుంది ఒక్కొక్క దగ్గర. రోడ్ వచ్చేసి ఈ రోడ్డు అట్లే ఉందో మళ్ళీ బాగా నీట్గా ఉందో తెలియదు. అక్కడ గుంతలు అక్కడి నుంచి మనం నాగపూర్ అవతల నుంచి కూడా వచ్చేటప్పుడు రోడ్ ఇట్లే ఉందన్నమాట. అక్కడక్కడ మొత్తం గుంత కదా, ఏ గుంత తప్పియాలో ఏమో అసలు అర్థం కాదు ఒక్కొక్కసారి. ఇంకొక విషయం వచ్చేసి ఇక మనం నైట్లోనే నాగపూర్ దాటిన తర్వాత 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ఆ ప్రకారం అయితే ఉంటుంది. ఇక మనకి మహారాష్ట్ర చెక్ పోస్ట్ వచ్చింది. ఆర్జీ చెక్ పోస్ట్ బార్డర్ దాటేసాం. బార్డర్ దాటగానే మళ్ళీ అక్కడ నుండి ఒక 30 కిలోమీటర్ వచ్చేట వాళ్ళ 20-30 కిలోమీటర్ రాగానే మళ్ళీ ఇంకా మధ్యప్రదేశ్ బార్డరు. ఇంకా అక్కడ బార్డర్లో అయితే పార్టీ చేసుకున్నాం. మీకు బార్డర్లో అయితే చూపించలేకపోయాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంకా నిద్రలో అయితే ఉన్నానమాట. ఇంకా మన మమ్మల్ని డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఆయనే డ్రైవింగ్ అయితే చేసుకుని పొద్దున్న దాకా ఆయనే నడిపాడు. ఇక మనం వెళ్ళేటప్పుడు ఆ బార్డర్లు ఎలా ఉన్నాయి అన్నది మళ్ళీ మీకు వీడియోలో చూపించడం కూడా జరుగుతుంది. ముందు బండి అయితే చూడండి ఎంత హైట్ అయితే ఉంది లోడు.
మొత్తం వీళ్ళు వచ్చేసి 3 బండ్లు అనమాట. ఒక 2 బండ్లు ముందైతే వెళ్తున్నాయి, ఒక బండి వెనకాలైతే ఉంది. లోడ్ వచ్చేసి పత్తి గింజలంట. మహారాష్ట్ర నుండి హర్యానాలో కైతాలకు అయితే వెళ్తూ ఉన్నాయంట. చూడండి, వీళ్ళని కూడా మనం టీ స్టాల్ దగ్గర నిలబెట్టినప్పుడు వీళ్ళు కూడా ఎంక్వైరీ చేసాం కదా, అప్పుడు మాట్లాడిచ్చారు అనమాట. పత్తి గింజ లోడ్ అనేది చెప్పారు. సాగర్ వచ్చేసి కరెక్ట్గా 200 కిలోమీటర్లు ఉంటుంది. సాగర్ నుండి ఇంకా సైడ్ వచ్చేసి చిత్రాపూర్ నుండి కాన్పూర్ నుండి లక్నో, ఆ దారిలో అయితే వెళ్ళండి. మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళిపోతే ఝాన్సీ మరి కాన్పూర్, ఆ దారిలో వెళ్ళొద్దండి, లాంగ్ అవుతుందని అయితే చెప్పారు. ఈ దారిలో ఎందుకు వెళ్తున్నామంటే టోల్ గేట్ల ఖర్చు తక్కువ అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. ఇక మామూలుగా మనం జబ్బల్పూర్, కట్నీ, సటానా, కాన్పూర్ ఆ దారిలో వెళ్తే టోల్ గేట్ అయితే తగ్గుతుందంట. స్ట్రైట్గా ఒకటే రోడ్డు. కాకపోతే మరి ఈ రోడ్ ఎలా ఉందో ఏంటో నాకైతే తెలియదు కాబట్టి ఒకసారి చూసుకుందామని చెప్పి ఈ రోడ్లో అయితే వెళ్తూ ఉన్నాను నేను. ఇంకొక విషయం కూడా, ఈ రోడ్లో వచ్చేసి చూసుకోవచ్చు మొత్తం ఫారెస్టే అనమాట. అలాగే నైట్లో వర్షం పడినట్టు కూడా ఉంది. ఇక్కడ లొకేషన్ కూడా చూసుకోవచ్చు మీరు కూడా, ఎంత పచ్చగా ఉంది చూడండి. అలాగే డౌన్ కూడా దిగుతూ ఉన్నాం అనమాట. డౌన్ సూపర్గా అయితే ఉంది చూడండి. అసలు నైట్ వర్షం బాగున్నట్టుంది ఇక్కడ. మనకైతే ఎక్కడ వర్షం అంతగా ఏం తగలలేదు కానీ నైట్లో పడినట్టుంది. అటు సైడ్ మన ఆంధ్ర బండి అయితే వెళ్తూ ఉంది. ఇక మళ్ళీ మనం అక్కడ లక్నోకి వెళ్ళిన తర్వాత అటు నుంచి ఇక మనకి ట్రాన్స్పోర్ట్ నంబర్లు కూడా లేవు, ఏమీ లేవు. అక్కడ అన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమి ఇబ్బంది పడాలో ఏంటో తెలీదు. అలా చుట్టూ ఫారెస్ట్, మధ్యలో రోడ్డు. ఇంకా డౌన్ చూడండి, ఇంకా ఎక్కువైపోయింది డౌన్.